అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్. ఈరోజు పాతకాలపు వంట పొంగడాలు రెడీ చేసుకుందామండి. ఈ పొంగడాలు ఇప్పుడు అంత అర్జెంటుగా ఎందుకు రెడీ చేస్తున్నానంటే మా అమ్మాయిది గృహప్రవేశం ఉందండి. ఆ గృహప్రవేశానికి మా గోదావరి వాళ్ళు అందరూ పుట్టింటోడు సారి పెట్టాలండి. ఆ సారిలో చలివిడి పొంగడాలు, అరటిగెల, కొబ్బరికాయలు, పూజ సామాలండి, పసుపు కుంకుమ, అల్లుడు గారికి అమ్మాయికి బట్టలు పెట్టాలి. ఫోన్ పే చేసామండి. తౌలుపాకులు, చెక్కలు, ఒక జాకెట్ ముక్క, పువ్వులు, దేవుడి సామాలు, పాలు పొంగించుకున్నాక ఒక ఇత్తడి గిన్నె, గరిటి, ఇలాంటివన్నీ గోదావరి వాళ్ళం పుట్టింటోళ్ళం పెడతామండి. ఆ పుట్టింటి ఆడపిల్ల గృహప్రవేశం అయితే ఇవన్నీ పట్టుకుని వెళ్ళాలి పుట్టింటోళ్ళు. అందుకే ఈరోజు నేను పొంగడాలు రెడీ చేస్తున్నాను. పొంగడాలు ఎందుకు పెట్టాలంటే పొంగడం పొంగినట్టు వాళ్ళ సంసారం పొంగాలని పొంగడాలు పెడతామండి. కడుపు చల్లదనానికి చలివిడి పెడతాం. ఈ రెండు కంపల్సరిగా ఉండాలి. పుట్టింటి సారి నుంచి పొంగడాలు, చలివిడి కంపల్సరీగా ఉండాలండి. అందుకే పొంగడాలు రెడీ చేస్తున్నాను. ముందుగా పొంగడాలు రెడీ చేయడానికి మనం బెల్లం మెయిన్ అండి. మనకి పంచదార అయిన బెల్లం తీసుకున్నాను నేను, కుంది బెల్లం 3 కేజీలు. మీరైతే ఈ బెల్లం దొరకనప్పుడు అచ్చు బెల్లం తీసుకోండి. అచ్చు బెల్లం అయితే మనకి పొంగడాలకు చాలా బాగా ఉంటుంది, మంచి కలర్ వస్తుంది, బాగా పొంగుతుందండి. పంచదార కలిసిన బెల్లం అస్సలు పనికిరాదు పొంగడాలకి. 3 కేజీలు బెల్లం తీసుకున్నాను. చూడండి, ఈ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 1 లీటర్ నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. తక్కువ నీళ్ళు కదండి, తొందరగా వచ్చేస్తుందని తక్కువ నీళ్ళు వేయద్దు. 3 కేజీల బెల్లానికి మనం 1 లీటర్ నీళ్ళన్నా పోసి ఆ బెల్లం అంతా మునిగే వరకునే బాగా ఉడికించుకోవాలి. పట్టు మీకు చూపిస్తానండి, కట్ట పట్టు చూడండి. బాగా ఉడికిన ఈ బెల్లాన్ని కొంచెం నీటిలో వేసి చూడండి, చేతికి ఉండపాకం అండి, లేత ఉండపాకం వస్తే సరిపోద్ది. అస్సలు ముదరకూడదండి. పాకం ముదిరిందంటే మనకి పొంగడాలు గట్టిగా వచ్చేస్తాయి. లేత ఉండపాకమే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తడి బియ్యం పిండి అండి, ఇది మిల్లు నుంచి తీసుకొచ్చారు ఇప్పుడే. పొంగడాలతో పాటు చలివిడి కూడా రెడీ చేయాలి ఇప్పుడు, అందుకే మీకు నేను వీడియోలో చూపించలేదు. ఈ పిండిని, తడి పిండిని ఎలా రెడీ చేసుకోవాలంటే 3 కేజీల బెల్లానికి 9 తవ్వలండి బియ్యం. నేను 10 తవ్వలు వేసుకున్నాను. ఎక్కువ తక్కువ ఉన్నా పర్వాలేదు. కంపల్సరిగా 9 తవ్వల పిండి మనకి ఇప్పుడు ఉపయోగపడుతుంది 3 కేజీల బెల్లానికని. ఈ పిండి ఎలా రెడీ చేశానంటే రేషన్ బియ్యం అండి. రాత్రి పడుకునే ముందు 10 గంటలకే ఈ రేషన్ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి, రాళ్ళు ఉప్పేసి కడిగేసి ఆ బియ్యం మునిగే వరకు నీళ్ళు వేసుకుని ఒక రాత్రి అంతా బాగా నాననివ్వాలి. రాత్రి అంతా నానిన తర్వాత 2-3 సార్లు నీళ్లు మార్చుకుంటూ ఉండాలి. ఈ తెల్లారిన తర్వాత ఉదయం 6 గంటలకు కూడా ఒకసారి నీళ్లు మార్చేసుకోవాలి. లేకపోతే పులుపు ఉంటుందండి, పులుపు వాసన వేస్తుంది బియ్యానికి. నీళ్లు అలా ఉంచేస్తేనే ఒక నైట్ అంతా ఉంచేసాం కదా, అందుకని. రాత్రి 10ంటికి నానబెట్టాం కదండి, ఉదయం 10ంటికి మనం ఒక కన్నాల గిన్నెలోకి బియ్యం అంతా బాగా వాడదే వేసుకుని నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత మనం మరక పంపించాలండి. చాలా మెత్తగా ఆడించుకోవాలి, మర్చిపోవద్దు, చాలా మెత్తగా ఉండాలి. చూడండి, చలివిడి మనకి ఇలా ఉంటే సరిపోతుంది. కేజీ బెల్లానికి 3 తవ్వల పిండి పడుతుందండి. ఇలా చలివిడి రెడీ అయిపోయిన తర్వాత ఈ చలివిడిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా గిన్నెలోకి చలివిడి తీసుకున్న తర్వాత ఈ చలివిడిలో వేడి వేడి నీళ్ళు వేసుకోవాలండి. వేడి వేడి నీళ్ళు వేసుకుని ఎక్కడ ఉండలేకుండా మెత్తగా స్మూత్గా కలుపుకోవాలి. పొంగడాలు వేసి పిండి చాలా స్మూత్గా ఉండాలండి, ఎక్కడ ఉండలేకుండానే మెత్తగా కలిపేసుకోవాలి. ఒక గుంట గరిటె తీసి కలుపుకోవాలి. మనం ఏ సైజు పొంగడాలు వేద్దాం అనుకుంటున్నామో ఆ సైజు గరిటె తీసుకుని బాగా కలిపేసుకోవాలి. మిగతా చలివిడి ఉంది కదండి, ఆ చలివిడిలో కూడా కొంచెం వేడి నీళ్ళు వేసి కలిపేసుకోవాలి. అలా పక్కన పెట్టేసామంటే చలివిడి గట్టిపడిపోయిందంటే తర్వాత మనకి కష్టం అవుతుందండి కలుపుకోవడం. వేడి మీద ఉన్నప్పుడే ఈ వేడి నీళ్ళు కూడా కొన్ని కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, బాగా వేడెక్కిన నూనెలో మనం పొంగడాలు వేసుకోవాలి. చూడండి, పొంగడాలు మధ్యలోనే వేసుకోవాలి, చివర్లను అది వేసుకోకూడదండి. మధ్యలోనే మనం ఏ సైజు వేసుకుందాం అనుకుంటున్నామో ఆ సైజు గరిటె తీసుకుని, లావుగా ఉన్న గరిటె, గుంట గరిటె తీసుకుని పొంగడాలు వేసుకోవాలండి. చూడండి ఎంత బాగా పొంగిందో. మనం మధ్యలోనే వేసుకోవాలి ఏ పొంగడం వేసినని. చూడండి, పిండి చూసారా ఎలా ఉందో, మధ్యలోనే వేయాలండి. అది పైకి వచ్చే వరకు మనం గరిటెతో కలపకూడదు. అది పైకి వచ్చిన తర్వాతే దాన్ని పక్కకు జరుపుకుని మళ్ళీ వేరే పొంగడం వేసుకోవాలి తప్ప పేనం నిండా పొంగడాలు వేయకూడదు, పొంగవండి. అది పైకి వచ్చిన తర్వాత మనము కొంచెం పక్కకు తీసి మళ్ళీ 2వ పొంగడం వేసుకోవాలి. ఎప్పుడు వేసుకున్నా మీరు మర్చిపోవద్దు, ఆ మధ్యలోనే వేసుకోవాలి. పొంగడాలు వేసి మూకుడు కూడా లోతుగా ఉండాలండి, వెడల్పుగా కాదు, లోతుగా ఉంటేనే మనకి పొంగడాలు బాగా పొంగుతాయి. చూసారా ఎన్ని పొంగడాలు వేసినా మధ్యనే వేస్తున్నాను. మా ఆడపడుచు వండుతుందండి, నేను వీడియో తీస్తున్నాను. 2 పనులు నేను చేయటం కుదరదు కదా, వీడియో తీయటం వాళ్ళు ఎవరికి రాదు, అంతే కాబట్టి నేనే వీడియో తీసుకుంటున్నానండి. మా ఆడపడుచుని వేయమంటున్నాను. చూసారండి పొంగడాలు ఎంత బాగా పొంగాయో.
ఈ మంచి కలర్ రావాలంటే పచ్చి బెల్లమే తీసుకోవాలి. పంచదార వేసిన బెల్లం కానీ తీసుకున్నారంటే తెల్లగా ఉండి విడిపోతాయండి, గట్టిగా రాళ్ళ కూడా అయిపోతాయి. అసలు పంచదార వేసిన బెల్లంతో ఈ పాతకాలపు వంటలు ఏవి ఉండకూడదు. బియ్యం కూడా కంపల్సరిగా ఒక రాత్రి అంతా నానాలి. బెల్లం అయితే పచ్చి బెల్లం తీసుకోండి, కుందు బెల్లం అయినా పర్వాలేదు, పంచదార కలన బెల్లం తీసుకోవాలి. అప్పుడే మనకి మంచి గుల్లగా పొంగుతాయి, మంచి రంగు వస్తాయండి. చూసారా ఎంత మంచి రంగు వచ్చాయో. మేమైతే పెద్ద వేసేస్తున్నాం, అందరికీ పంచిపెట్టుకోవడానికి బాగుండాలి కదా. చిన్నవి అయితే ఒక 150 వరకు అవుతాయండి 3 కేజీల బెల్లానికనే. పెద్ద పొంగడాలు వేయటం వల్ల మాకు 100 పొంగడాలే రెడీ అయ్యాయి. చూసారండి ఎన్ని పొంగడాలు వేసినా అలా పొంగుతూనే మంచి రంగుతో ఉంటాయి. ఇవి ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి, గాలి తగలకుండా. మనం ఎక్కడైనా డబ్బాలో పెట్టేసుకున్నామంటే గాలి తగిలితే గట్టిపడతాయి తప్ప ఈ నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. మా పల్లెటూరి సాంప్రదాయాలు ఇలా ఉంటాయండి. కష్టమైన ఇష్టంగా చేసుకుంటాం. గ్యాస్ పొయ్యిల మీద అది చిన్న వంటలు అయితే చేస్తాం తప్ప ఇలా పెద్ద వంటలు ఏమైనా అయితే కట్టెల పొయ్యి మీదే చేసుకుంటామండి. ఏవి మేము ఆర్డర్ ఇచ్చుకోము, మేము సొంతంగానే కావుళ్ళు 2 కావుళ్ళు అయినా 3 కావుళ్ళు అయినా మేమే రెడీ చేసుకుంటామండి. ఈ పొంగడాలు అయిపోయిన తర్వాత మళ్ళీ చలివిడి రెడీ చేయాలండి. ఇంకో ఒక బింది పొంగడాలు, బింది చలివిడిని, అది కూడా ఇక్కడే రెడీ చేశాను. అది కూడా వీడియో తీసానండి, తర్వాత మీకు ఆ వీడియో కూడా పెడతాను. చూసారండి గోదావరి వాళ్ళు పొంగడాలు ఎంత బాగా వచ్చాయో, దూదుల్లా ఉంటాయండి. ఈ పొంగడాలు రెడీ అయిపోయిన తర్వాత బిందులోకి సర్దేసుకోవాలండి. చూసారా గోదావరి వాళ్ళు పొంగడాలు రెడీ అయిపోయాయి కదా. ఈసారి పసుపు కూడా రెడీ చేద్దాం. పసుపు కూడా ఎలా రెడీ చేస్తానో చూడండి. ముందుగా కొంచెం పసుపు తీసుకుని ఒక ప్లేట్లోకి పలచని పసుపు నీళ్ళ రెడీ చేసుకోవాలండి. చూడండి పలచగానే రెడీ చేయాలి. ఏంటి మనం గుడ్డకు పట్టించాలండి ఈ పసుపు అంతానే. ఒక తెల్లగుడ్డ తీసుకుని ఆ బిందుకి ఎంత సరిపోతుందో ముందు చూసుకుని తెల్లగుడ్డనే ఈ పసుపు నీళ్ళలో బాగా పట్టించాలి. ఇలా పట్టింతే పసుపు రంగుగా రెడీ అవుతుందండి తెలుపు గుడ్డ. ఈ గుడ్డ శుభ సూచన అండి. ఈ పసుపు గుడ్డ పుట్టింటోళ్ళు సారి ఎప్పుడు పెట్టినా ఈ పసుపు గుడ్డ మా పెట్టే సారికి పైన మాత్రం ఈ పసుపు గుడ్డలే కడతారండి. ఇలా కడితేనే పుట్టింటోళ్ళు పెట్టిన సారికి ఒక అర్థం ఉంటుంది. చూడండి ఎంతో పవిత్రత కూడా ఉంటుంది ఈ పసుపు గుడ్డ కట్టేటప్పటికి. ఆ బిందికి బాగా పిండేసి బాగా ఎండబెట్టేయాలండి. ఆ గుడ్డని బాగా ఎండిన తర్వాత మళ్ళీ బిందికి కట్టాలి. చూడండి మేము బిందులో సర్దుతున్నాం. పొంగడాలు 80 పొంగడాలు పట్టేయండి పెద్ద బింది. మాకైతే 100 పొంగడాలు రెడీ అయ్యాయి. ఒక 20 పొంగడాలు ఉండిపోయాయండి బయట. వండిన వాళ్ళు సాయం చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ తింటాం ఆ 20ని. చూడండి ఒక పొంగడం విరిపి చూపిస్తున్నాను, ఎంత బాగా ఉందో, ఎంత మెత్తగా ఉందో. చూసారా పొంగుతూని. పొంగడం పొంగినట్టే సంసారం పొంగుతుందండి. అందుకని కంపల్సరిగా గృహప్రవేశానికి తల్లిదండ్రులు పుట్టింటోళ్ళు పెడతారండి ఈ సారే, పొంగడాల సారే. పొంగడం పొంగినట్టుగా వాళ్ళ సంసారం పొంగాలని పొంగడాలు పెట్టేసిన తర్వాత చూసారా కవర్ ఎందుకు వేస్తున్నానంటే ఆ నూనె మనం కట్టిన పసుపు గుట్టకి అంటుకోకుండా ఉంటుందనండి. ముందుగా కవర్ వేసుకుని ఆ కవర్ పైన పసుపు గుట్ట కట్టామంటే నూనె అన్నది గుట్టకు అంటుకోదు. మనం ఆ ఊరు వెళ్ళి వాళ్ళకి ఇచ్చే వరకు ఇలా పసుపు పచ్చగానే ఉండాలి ఈ గుడ్డ. ఇలా ఉన్నప్పుడే అండి పుట్టింటోళ్ళు సారి వాళ్ళకి పెట్టినప్పుడు చల్లదనానికి పెడతాం కదండి. వాళ్ళ కడుపు చల్లదనానికి చలివిడి, సంసారం పొంగడానికి పొంగడాలు కంపల్సరిగా మా ఆచారం ప్రకారం పెడతామండి. పసుపు గుడ్డ కూడా కట్టేసామంటే సారి బిందులు రెడీ అయిపోయినట్టే లెక్కండి. ఈ పాతకాలపు వంట మీకు నచ్చిందా? పొంగడాలు బాగా వచ్చాయా? అయితే మీరు తప్పకుండా నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.